హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే మస్తు లైక్లు వచ్చినాయి, మంచి మంచి కామెంట్లు పెట్టిన దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఈ మధ్య వ్యూస్ అనేవి చాలా బాగా పెరుగుతున్నాయి. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాం దోస్తులు. మా సబ్స్క్రైబర్లు కొంతమంది ఏమంటున్నారంటే, డైలీ ఒక్క వీడియో కాదు పెంటక్క, 3 వీడియోస్, మార్నింగ్ వీడియో, మధ్యాహ్నం వీడియో, ఈవినింగ్ వీడియో, 3 వీడియోలు పెట్టినా చూడడానికి రెడీగా ఉన్నాము. చాలా టైం పాస్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది అంట ఊర్ల నుంచి పట్నం పోయి బతికేటోళ్ళు, ఇంకా బయట దేశం పోయి బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారంట మన సబ్స్క్రైబర్లు. ఇక వాళ్ళు విలేజ్ లో ఉండే మాటలు, విలేజ్ లో జరిగే సంఘటనలన్నీ మర్చిపోతున్న పెంటక్క మీ వీడియోస్ ద్వారా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఊర్లో వాళ్ళ సంఘటనలు చూసినట్టు, వాళ్ళ ముచ్చట్లు అరుచుకున్నట్టే అనిపిస్తుంది పెంటక్క అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఓకే దోస్తులు, మీ బాధను అర్థం చేసుకొని డైలీ 2 వీడియోస్ పెట్టలేక చాలా వరకు ట్రై చేస్తాం దోస్తులు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని డైలీ 2 వీడియోస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా అవుతుంది దోస్తులు. అందుకే మీకోసము ఇక మీ ఇష్ట ప్రకారం మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక మీకోసం కష్టపడటానికి మేము రెడీగా ఉంటాము. మీరు లైక్ చేయడం అసలు మర్చిపోకరి, ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 26 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మమ్మ, ఏం చేస్తున్నావే? ఏం చేస్తలేను బిడ్డ, పొద్దున్న నుంచి బువ్వ లేకపాయి, బుక్కి లేకపాయి, షాయిలా ఇన్ని గిలాసులు మురుకులు వేసుకొని దాగిర్రు. ఆగో నువ్వు, మీ అక్క, మీ అమ్మ ఎవ్వరు కూడా అన్నాన్ని యాదే వేస్తలేరు. ఆగో మీ అక్కకు ఆలుగడ్డ కూర ఇష్టం అంటే ఆగో ఆలుగడ్డలు కోసేసి టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వండుతున్న పిల్లగా. చల్ని అవ్వ, ఎప్పుడు మా అక్కకి ఇష్టమైన కూరలు వండుతావా అని? నేను కాదా? ఏమైనా మా అక్క అంటేనే పానం ఉన్నట్టుంది. మన్మరాల మీద ప్రేమ బాగా చూపిస్తావేంది నువ్వు? అందుకే నేను మా అమ్మతో నేను రానంటే బట్లాడి తీసుకొచ్చింది. ఇక గిదే నానే మీరు మర్యాద చేసేది. ఓ అమ్మో, నిన్ను కాదని ఏం చేస్తున్నా నానయ్య అట్లా మాట్లాడుతున్నావు? ఏదంటే అది ఇప్పించుకొస్తుండు మీ తాత. అట్లా పోయి మీ మామ ఇట్లా అదో ఇదో తీసుకొస్తూనే ఉండి మీ కొరకు. ఏంది కొడుక, మీరు ఇట్లా తేడా చూపిస్తే నాకు మనసు అంత బాధ అనిపిస్తుంది నాని. అబ్బో, మీరేం తెచ్చిరమ్మా? తిప్పి కొడితే 100 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టని ముఖాలు. అబ్బా, మీ మామ ఇప్పియలేదా, మీ తాత ఇప్పియలేదని బాగా మాట్లాడుతున్నావు. ఏదో అయ్యా, మా కుండల కలిగిన కాడికి ఇప్పిస్తాం కానీ ఎందుకు నాని ఒకటే ఇజ్జత్ తీసి పడేస్తావు? మరి మీ నాయనమ్మ, మీ తాత మాకంటే ఎక్కువ చూసుకుంటారయ్యా? అంతకంటే ప్రేమలు గురిపిస్తారా ఏంటి ఎక్కువ తక్కువ? అబ్బో, బరినో పిల్లగా చిన్నప్పటి సంది సాది పెంచి పెద్ద చేసి తానాలు ఇట్లా చేపిచ్చి రాపిచ్చి అంత చూసి అంత చేస్తే గుద్ద ఇట్లా గడిపించుకున్నావు. ఇప్పుడేమో పెట్టుకున్నది అంటున్నావు. ఈ బేయిమాన్ మొకన్నా చెప్పు. ఇక గట్టిగా అంటే మంచిగా ఉండదు. మన్మన్ను అయితే మేము పక్కకు పెట్టి గాని ఏందయ్యా బేయిమాన్ శాతాలు బాగా చేస్తున్నావు? ఆగో, ఏమైందే? అవ్వ మన్మడు జోరుగా పంజాబ్ పెట్టుకుంటున్నట్టుర్రు. ఆగో చూడు తాతాయి, ముసలి ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది. అందుకే మీ ఇంటికి మచ్చం రాబుద్ది అయితే లేదు, అసలు మర్యాదనే ఇస్తలేరు. ఇక బిడ్డ పిల్లల్ని ఒక తీరు చూడాలి, కొడుకు పిల్లల్ని ఒక తీరు చూడాలి. కొడుకు పిల్లల్ని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అనొచ్చు. ఆగో గట్లనే తిడుతుంది తెలుసా నన్ను. ఇంతనన్న భయం ఉందా చెప్పేమంటే? హావు నాన్న ఇలాచ్చి పిల్లగాడు ఏదో రాక రాక శాన దినాలకు వచ్చిండు. మరి గావరంగా చూసుకుంటే ఏమైంది? ఏం తక్కువ చేస్తున్నావే? ఏదంటే అది చెయ్యి, ఏదంటే అది ఇప్పించుకరారా. అదే 2 దినాలుండి మా పోతారు. గాదానికి ఎందుకే కోపం అవుతున్నావంట? నేనేమంటున్నయ్యా, నీ కథ గమ్మతుంది. ఆలుగడ్డ ఉల్లిగడ్డ కూర మీ అక్కకి ఇష్టం కదయ్యా, చేస్తున్నా తిందురు గాని అన్న. మా అక్కకి ఏది ఇష్టమైతే గదే చేస్తావా? నేను మన్మని కాదా? నన్ను లెక్కనే పెట్టరు మీరు. నీ మొగడేమి ఇప్పిస్తుండు, నీ కొడుకు ఏమి ఇప్పిస్తుండు అంతగానము? తిప్పి కొడితే 100 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టలేదని ఇంత పొడుగు మాట్లాడుతుండయ్యా. పిల్లగాడు గిత్త రేటు కానీ చీపుగా తీసి పడేస్తాడు. అమ్మో, అమ్మమ్మలంటే కేరే చేయడు. అదే నాయనమ్మ తాతాల సంక నాకపోతాడు. వాళ్ళ ఇంటికాడికి అంటే రాబుద్ది అయితే లేదంట. అమ్మమ్మోళ్ళ ఇంటికి వస్తే మీరు అంతకంత ఏం పెడతారా అమ్మ, ఎక్కువ తక్కువ? మా నాయనమ్మ మంచిగా అన్నిందాల తీసుకొస్తుంది, అన్నిందాల ఇప్పించుకొస్తుంది అని అంటుండు పిల్లగాడు. చూసినవా? చిన్నప్పటి సంది దెంగి తిన్నాడు, ఇప్పుడు పెద్ద కాగానే డుర్రు కొడుతుండు. చూడు అవ్వ, నాకు ఎరకనేనయ్యా. చిన్నప్పటి సంది గౌరంగా చేస్తే పెక్కున్నదాన్ని పోతారయ్యా అంటే నువ్వు చెప్తున్నావా? ఏదంటే అదమ్మో నా పిల్లలు అనుకుంటా నిందాలే ఇప్పిస్తుంది. ఇప్పుడు చూసినావా పిల్లగాడు అమ్మో డుర్రు కొడుతుండు, వాళ్ళ ఇంటికి పోతా అంటుండు. అరే ఎందుకు నాని? ఆగో చూసినావా మీ అమ్మమ్మ ఎంత బాధపడుతున్నదో? చిన్నప్పటి సంది పెంచి పెద్ద చేస్తే గిదేనా పిల్లగా నువ్వు చేసేది? ఇంకా జర పెద్దగా అయితే పోయామో మా అమ్మమ్మోళ్ళు అని తీసి పడేస్తచ్చే ఉన్నావు. అబ్బా, బాలున్నదయ్యా నీ కథ. ఇప్పుడే రాబుద్ది అయితే లేదంటే ఇంకా జర పెద్దగా అయితే మీ ఇంటి ముఖం ఇట్లా చూస్తాను పాటు. అంత సీన్ లేదు. ఆగో చూసినావా, నీ మన్మరాలు ఉన్నదే గిత్తత పొల్లాగా పొలతోనన్నా ఆడుకుందాం జర టైం పాస్ అవుతుంది. అంత దూరం నుంచి గీడు దాకొస్తే నీ మన్మరాల అమ్మమ్మ ఇంటికి మా పంపించినది కదా. ఎందుకు
ఇప్పటి నుంచి నీ మనవరాల్ని లైన్లో పెట్టుకుంటా లవ్ చేసుకుంటా అనుకుంటున్నావా? అందుకే మా దోలినట్టు వాళ్ళ అమ్మెంట. ఆగో చూసినవా అయ్యా పిల్లగాడు ఎంతెంత పెద్దగా పెద్ద మనిషిలకు ఆలోచిస్తున్నాడు. అబ్బో మన సీతమ్మనంటే ఈయన కొరకు ఈయన లవ్ చేస్తాడు, ప్రేమిస్తాడు, ఆమెతో ఆడుకుంటాడు, ఆమెతో ఉండగల అన్నట్టు మనం భయపడి పంపించినట్టే మాట్లాడుతుండు. ఈ పిల్లగాని పాసుందని గీత లేదు కానీ మస్తు తెలివి ఉన్నది పిల్లగాని దగ్గర. అమ్మో మీ పట్న పొల్లే అంత అయ్యో. మీ నాయనమ్మ తెలివి ఇట్లా నీ లెక్కనే ఉంటది పాటు అన్ని మీ నాయనమ్మ బుద్ధులు వచ్చినట్టే నీకు. అరే అమ్మమ్మ నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, చప్పదట్టుండు. మీ గురించి చిన్నప్పటి సంది చదివి చదివి గింత కాడికైనా గాని ఇక నువ్వంటే నీకంటే పదాకులు చదివినోడు నీ కొడుకు. ఇక ఏడంగా నా పిల్లని ఇప్పటి సందే ప్రేమించగల లైన్లో పెట్టుకోగల అని నీ కొడుకు భయం మీ కొడుకుకే ఉండి అందుకే మా అత్తగారింటికి తోలిండు. ఇక ఆయన మా కొరకు ఆయన ఏం బాధపడతాడని మమ్మల్ని నేసిపెట్టి అత్తగారింటికి మా పోయిండు కదా. ఓ అమ్మో పిల్లగాడు బాలే మాట్లాడుతుండే. ఈ పిల్లగాడు మాట్లాడుతుంటే కోపం పడాలా లేకపోతే నవ్వాలా ఎక్కడ అర్థమైతలేదు. ఏమైందమ్మా మా నాన్నగారితో జోరుగా మాట్లాడుతుర్రు తాత అవ్వ? సోదరా బుజ్జమ్మ నీ కొడుకు ఎన్నెన్ని కథలు పడుకుంటూ మాట్లాడుతుండు. పిల్లగాడు గిత్తలేడు గాని ఓ అమ్మ ఇంత పొడుగు మాట్లాడుతుండు తల్లి. ఎటుగాక నీ పట్నం పొల్లకు మస్తు తెలివి ఉంటదమ్మో. ఏమంటుండే మరి అమ్మా? ఏమంటుండే నానిగాడు? ఏమంటాడు బిడ్డ? నన్ను గెలవడిస్తాడు నీ కొడుకు. అమ్మో బాలు షారు ఉన్నాడమ్మా. మీ అత్త అంటే మీ అత్త జుట్లకే నెల్లినోడు పిల్లగాడు నాయనమ్మకు మించి అవుతాడమ్మా. మేము మీ ఇంటికి వస్తున్న సంగతి మీకు ఎరుకైనాక ఇట్లా మీ మన్నరాళ్ళు ఎట్లా అని పంపిస్తారా వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మమ్మల ఇంటికి? నేను వచ్చి లైన్లో పెట్టగల లవ్ చేయగల అని కదా మీరు భయపడి పంపించరు. మీ తెలివి నాకు తెలియదా అని అంటుండు. ఏమనాలి చెప్పమ్మా? గిత్తలేడు నీ పిల్లగాడు గాని ఓ అమ్మో తల్లి పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి. మేము పోతామంటే పోతామని అంటుండు బిడ్డ. ఏమనాలి చెప్పిగా పిల్లగాన్ని? ఆడు అంతే అమ్మా. చిన్నప్పటి సంది అమ్మమ్మలు ఇల్లంటే ఎంత పానం చేసేదో పెద్దగా అవుతా ఉంటే అంత వద్దు వద్దని ఉల్టా మల్లుతుండే. ఏం చేయాలి చెప్పు? ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికి ఈడికి వద్దామన్నా ఇక నేను రానంటే రాను, మీరు బొర్రి మీరు పోయిరా పోరే, అక్క నువ్వు పోయిరా పోరి, నేను ఎందుకు అని అంటుండు. ఆగో ఈ సంక్రాంతి పండుగ కన్నా పోదాం బిడ్డ అని బట్లాడి బట్లాడి తోడుకొచ్చినమ్మా. ఈడు గిట్లనే చేస్తాడే. మరి ఈయన గురించి మీకు ఎరుకైనాక ఇట్లా నీ మన్మరాలే నిజంగా ఎట్లా పంపిస్తావమ్మా? వస్తేనే మా పోరితోనే జర టైం పాస్ అవుతుండే. ఆ పోరు లేని మేము ఉండి ఇట్లా దండగానే అనిపిస్తుంది. ఎక్కడ పొద్దు పోతలేదు. నీ కోడలేమో మేము వస్తున్నామని తెలిసి ఇట్లా వాళ్ళ అమ్మగారింటికి మా పోయిందంటే మరి మాకిట్లా కోపం రాదా అమ్మ చెప్పు? నాకిట్లా ఉండబుద్ధి అయితే లేదే. గట్లా అనొద్దు బిడ్డ. నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పండుగ కానీ వచ్చినావు 2 రోజులు ఉండిపోదామని. మరి గాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది కదమ్మా. ఇక పోనీ పోనీ తీరా ఎవరి ఇష్టం వాళ్ళకే ఉంటుంది కానీ మన ఇష్ట ప్రకారము మన కోసం ఉండాలి. వాళ్ళ అమ్మగారింటికి పోకుండా ఉండాలంటే ఎవరి నుంచి కాదు బిడ్డ. అందరిని అర్థం చేసుకోవాలి. అందరికీ ఇక ఉంటాయి కదా బిడ్డ బంధాలు బాధతాలు. పోనీతి మమ్మీ, దాని గురించి ఎరకనే కదా. దాని గురించి ఏంద్ర నువ్వు బాధపడేది? దాని గురించి ఎదుగురా నువ్వు ఆలోచించేది? దాని గురించి తెలిసే కదా. దాని కథలన్నీ ఎరకనే కదా. మళ్ళీ ఇంకెందుకురా దాని గురించి తీస్తావు ఊకే? ఇక తెలుసని గట్లనే ఊకుంటే గట్లనే అలస అయిపోతుందమ్మా. పోనీ పోనీ అని ఎన్నిసార్లు ఊకోవాలి చెప్పు? ప్రతిసారి గిట్లనే చేస్తుంది. మమ్మీ నాకైతే ఆలుగడ్డ కూర అస్సలు వద్దే. ఇక నా కోసము గుడ్ల కూర చేయమను, 2 గుడ్లు తెచ్చి ఏంపవను. నేను అట్లా అట్లా దోస్తాన్లా ఆడుకొని వస్తా, వచ్చినాక తానం గిట్ల చేసుకొని తిని మా పోదాం మమ్మీ. సరే సరే పోరా నాయన. అమ్మో తక్కువ పిల్లగాడు కాదమ్మో నీ కొడుకు. అక్కకు నచ్చిన కూరలు చేస్తావా, నాకు నచ్చిన కూరలు ఎప్పుడన్నా చేస్తావని ముఖానికి అని అంటుండు పిల్లగానికి. వారయ్య రేపు అయ్యా పిల్లగాని కోసం 2 గుడ్లు అన్నది రేపో తెచ్చి ఈ అత్తిట ఏంపుతేనన్న తింటాడేమో. అమ్మో సరే సరే కానీ కాదే బుజ్జోళ్ళు 2 రోజులు ఉండిపోతారేమో నీ కోడలికి ఫోన్ చేసి రమ్మని రాదే. అది ఏడుస్తుంది అయ్యా. దాని గురించి ఎరికైనాక ఇట్లా నువ్వు మళ్ళీ ఫోన్ చెయ్యి రమ్మని రాదు అని అంటే అది పోయి వారం రోజులు ఇట్లా రాలేదు, ఇప్పుడే వస్తా చెప్పు? ఆయన మనవడు పొద్దుగాలనే లేవంగానే పోయిండు. మరి తోలుకొని వస్తావా బిడ్డ పోతున్నా అంటున్నావంటే ఏం తోలుకరానమ్మా, ఎప్పుడు వస్తా అంటే అప్పుడే రానితి. నేను పోయి ఒక మాపు వండుకొని ఇక ఒక రోజు ఉన్నట్టుంటది, జరసేపు ఉండి వస్తానే అని అన్నాడు. ఇక సరే అయితే బిడ్డ మీ మామ మీ అత్తమ్మ పానం అంతా నీ మీదనే ఉండొచ్చు, చాలా రోజుల తర్వాత పోతున్నావు. అటు కాకుండా సెలవులు ఇచ్చిరు కదా బిడ్డ. మళ్ళా ఇంకో రోజు అయితే నీకు నీ వీలు కాదు, ఏమైనా డ్యూటీ డ్యూటీ అని డ్యూటీ పానాన పడతావు. సరే బిడ్డ పోయి నిద్ర చేసి రాపు అని పంపించినయ్యా. అమ్మో ఆమె రాదు నాయన. అన్న ఎన్నిసార్లు రమ్మన్నా రాదు. ఆమె ఇష్టపూర్తిగా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే వస్తుంది. అన్న రమ్మనంగానే వచ్చాడిది కాదు నాయన వదినే. అంతేనారా? అవునయ్యా. కోడలు గురించి బాగా చదివేది ఉంది ఇంకా నువ్వు. నేను చదివి చదివి గింత కాడికైనా అది లేనిపోని కథలు పడుతుంది. పోనీ అయ్యా పోయి 2 రోజులు ఉండి వస్తేనే నాకు ఇట్లా నా పానానికి నిమ్మలం ఉంటది.
అగో చూసినావా ఇన్ని దినాలు మన ఇంట్లో ఉంటే నాకు ఏదో డక భయం భయము, ఎవడొస్తాడా ఎవరితో మాట్లాడుతుందా ఇది అనే భయంతోనే ఉండేది. ఇప్పుడు చూడు అదేమంట అమ్మగారింటికి పోయింది, నా పానం నిమ్మలమైంది, ఏ టెన్షన్ లేదు చూడయ్యా. అగో నా గుండె అంత అల్కగా తేలికగా అయింది. అదే అది ఉంటే ఏదో బరువు బరువు బాధ బాధ భయం భయంతో బతుకుతుండయ్యా నేను రోజంతా. మానోడు పొద్దుగల పోయి చీకట్లకు వస్తాడు, ఆడింట్లోకి అడుగు పెట్టంగానే నా బాధ అంతా పోయేది, భయం అంతా పోయేది, అప్పుడు దర్జాగా పండుకునేది. ఇక పొద్దుటి సంది ఒకేడే జిగ ఉండేది. ఇప్పుడు నా పానానికి నిమ్మలం ఉందయ్యా, పోయి ఇంకా 4-5 రోజులు ఉండి రాని వచ్చి ఏం చేసేది ఉందయ్యా ఆమె గుళ్ళమ్మ. ఎందుకమ్మా మళ్ళా ఏమన్నా నడుస్తున్నదానే? అప్పుడు అంతా బంద్ చేసింది, ఫోన్లు గిట్ల ఎక్కువ పడతలేదని చెప్తే కదనే, మళ్ళీ ఏమైంది? ఏమైతుంది బిడ్డ, పెళ్ళైనాక షురీ చేసిన ఆడిది ఎన్నడికి ఇట్లా మారదు బిడ్డ, అందరి ముందు మారినట్టే కొడుతుంది. అమ్మో నేను అసొంటి జోలి కూతలేను, అసొంటి వార్త కూతలేనని సిగ్గి తప్పిన మాటలు ఆ మంచిగా పలుకుతాయి, పాశిల్క పలుకులు పలుకుతాయి, కానీ అన్ని అబద్ధాల మాటలు బిడ్డ. ఇక అవి పెళ్ళైనాక షురీ చేసిన లంజలు ఎప్పటికీ మారే బిడ్డ. మంది ముందు యాక్సిడెంట్లు చేస్తాయి, మందిని ముంచుతందుకే ఉంటాయి పాపం. ఇక మీ అన్నయ్య ఎంత అమాయకుడు ఎంత మంచోడు, అన్నయ్య తాగం చేసి మోసం చేస్తుంది బిడ్డ. ఇక బయటికంటే ఆడు బాధపడతాడని నేను లోపల మనసుని దాచిపెట్టుకుంటున్నా. ఇక ఊరందరికి ఎరకైంది బిడ్డ, మనకే మొన్న ఎరకయింది. ఇక నేను చెప్పుకుంటే సిగ్గుపోతుంది అమ్మాయి, ఎవరితోనైనా చెప్పుకున్న నా ఇజ్జత్ పోగలని నేను లోపల దంచి బుక్కుతున్న బిడ్డ. అంతేనా అమ్మ, ఆనకేం రోగం పుట్టింది? ఆనికి పెళ్లి పెడాకులు ఏమిటికి ఏం కాలేదు. పెళ్ళైన దాన్ని ఇంట ఒక పిల్ల తల్లి ఇంట ఎట్లా పడబుద్ధి అవుతుంది, ఎట్లా చేయబుద్ధి అవుతుంది? చీసి శివ నలుగురికి తెలిస్తే గలీజ్ ఉంటది, ఊర్లో ఇజ్జత్ పోయే కాలం ఉంటది. మళ్ళీ రేపు నాకు పిల్లను కూడా ఇస్తుందా అని ఆలోచన లేకుండా వచ్చి నానే ఆ బద్మాషోనికి అవ్వ ఎప్పుడు బోడ మీసాలు పెట్టుకొని ఆ మోగోని లేకుంటాడానే, ఆయనకి మీసాలు ఉండదు గడ్డం ఉండదు, ఆడదాని లెక్క కనిపిస్తాడు. ఆడు దీన్ని ఉంచుకోవడం ఏంది, వీళ్ళు ఏం నడిపిస్తుర్రో ఏం కథనో ఎక్కడ అర్థమైతే లేదమ్మా. ఏమో పోవే, అన్నను అమాయకుని చేసి మస్తు బాధ పెడుతున్నట్టుంది. అన్న గనక గీ ముచ్చట ఎరుకైతే బతుకుతాడా అమ్మ, పుణ్యానికి చచ్చే పోతాడాడు. అవును బిడ్డ, నా కొడుకు ఎన్నడని ఎరుకైతే హార్ట్ అటాక్ వచ్చి రావగలని నా భయం నా బొగులు నాకే ఉంది బిడ్డ. నా బాధ వరకు చెప్పుకోవాలి చెప్పు. అరే ఏం మాట్లాడుతున్నారే, ఎప్పుడు గదే ముచ్చట గదే లోల్లి అనే వసాపు దాక్తుండ్రి. పండుగ పూట బిడ్డే ఎందుకొరకు వచ్చింది, బిడ్డతో 4 ముచ్చట్లు మంచిగా మాట్లాడి బిడ్డకు కావాల్సినవన్నీ చేసి పెట్టి వండి పెడితే నిమ్మలంగా తింటారు ఉంటారు. ఏందే నీ అవ్వ ఎప్పుడు నీ కోడలు ముచ్చటనే సాగనంపుతావేందే? ఎవడొస్తానికి గదే ముచ్చట చెప్తా ఉంటావు. ఎందుకే దాని బాధ ఏంటో అది పడుతుందేమో, అది దొంగ గుంతలు అదే పడుతుందేమో, ఎందుకే ఇవ్వని పాపం ఆనికి తగులుతుంది. నువ్వు దాని గురించి ఆలోచించి పెద్ద బెంగ పెట్టుకొని ఏం చేయాల్సింది ఏం లేదు. పోనీ ఇక మన కొడుకుకు తెలిస్తే ఇక ఆడే సర్దుకుంటాడేమో, ఎట్లా చేసుకుంటాడో దేవునికి ఎరుక. నువ్వెందుకే ఇప్పుడే బాధపడుతున్నావు? ఆ సరే నాయనా, ఏం మాట్లాడను, ఎప్పుడు తీసినా గిట్లనే అంటావు. ఏ అవ్వ ఏందోపా, నా కొడుకు రాత దేవుడు ఎట్లా రాసిండో ఏమో. మంచి వాళ్ళకి గట్ల చెడ్డగా రాస్తాడు బిడ్డ, ఏం చేస్తాం పాటు. అగో పోక అత్తగారింటికి పోతా బద్మాషిది మర్యాద ఇస్తుందో లేకుంటే దర్జాగా అని కింద కూర్చోబెట్టిది మీద కూర్చుంటుందో మహారాణి లెక్క ఎట్లా చేస్తుందో. ఇక అది ఎట్లా చూస్తే మనకేంటి కానీ వాళ్ళ అత్త మామ అయితే మంచిగా చూస్తారు బిడ్డ, ఎందుకు అనాలని కానీ చాలా మర్యాద చేస్తారు, మర్యాద మనుషులే గాని ఈ బద్మాషిది అలా కడుపున చెడ పుట్టింది బిడ్డ. అన్ని బద్మాషి లెక్కలు ఉన్నాయి దీని దగ్గర. అంతేనా అమ్మ, ఇక రోజు దాన్ని చూసి దాని ఎంట ఉండి దాని గుణం బాగానే గుర్తుపట్టినావు గాని పోనీ తీయే 4-5 దినాలు ఉంటే మీకే నిమ్మలం కదనే. ఆ సిగ్గి తప్పినోడు గిట్లా దాన్ని చూడకుంటూ ఉంటాడు, నిమ్మలంగా సప్పుడు తట్టుంటారేమో తీయి. ఏమో బిడ్డ, ఎవరికెరక అమ్మగారింటికి పోయినాక ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటూనే ఉంటది. ఇవాళ అమ్మ ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తది, ఇక ఫోన్లు గుసగుస మాట్లాడుతుంది. ఇక అవన్నీ మనకి ఎరకైతాయి ఆ బిడ్డ. ఏమన్నా చేసుకోనమ్మ, దాని గురించి ఆలోచనే బంద్ చేయాలి. ఇక నా కళ్ళ ముందుంటైతే నాకైతే అమ్మో ఏం కోపం వస్తుంది బిడ్డ, అరికాల నుంచి మీ దాకా మండుతుంది తెలుసా. నడిపిస్తోళ్ళు ఏనైనా నడిపిస్తారమ్మా, ఈడున్నా నడిపిస్తారు, ఏడు పోయినా నడిపిస్తారు. ఇక ఏం చేస్తాం పాసంటి మానయ్యి. ఇక ఎవరు దోకున్న గుంతలాలు వాడతారని చెప్పినాక ఇట్లా నువ్వు మళ్ళీ ఆమె గురించే మాట్లాడతావేందే? పోనీ ఊకో. ఏం చెయ్యాలయ్యా, నా ఉన్నొక్క కొడుకని గౌరవంగా పెంచింది కదయ్యా, గసంతోకి బద్మాషి పెళ్ళాన్ని ఇస్తేవేందయ్యా. ఆ బద్మాషిది నా కొడుకు జీవితం ఆగం చేసానికే వచ్చిందయ్యా. నిమ్మలంగా పని చేసుకుంటా కష్టపడుకుంటా కన్న పిల్లని సాదుకుంటా చేసుకున్న పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకుంటా బతుకుతాడేమో నా కొడుకు అని దేవుళ్ళను సగమొత్తుకున్నా. సగమొక్కిన దేవుడా, నా కొడుకు జీవితాన్ని ఆగం చేస్తుంటున్నావయ్యా నువ్వు.
అమ్మా ఊకో అమ్మా బాధపడకు. చిన్నప్పటి సంది నన్నన్న 2, 3 మాటలు అనేది 2 చెంప దెబ్బలు కొట్టేది కానీ అన్న గుణము చాలా నిమ్మలమైంది నిజాయితీ గల్లోడని ఒక్క దెబ్బ ఇట్లా కొట్టకపోయేదమ్మా. చాలా గౌరవంగా చూసేది నువ్వు నాయన. అసంటోని జీవితం ఆగమైతుందంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అదవ్వతో మన ఇంట్లో అడుగు పెట్టి దరిద్రం చుట్టుకున్నట్టు అయ్యిందమ్మా. దానికి ఏం తక్కువ చేస్తుండమ్మా మా నాన్న. అది ఇంకోనింట పోతందుకు పైస తక్కువైందా, తిండి తక్కువైందా, ప్రేమ తక్కువైందా, మా నాన్న దగ్గర అన్నం లేదా, అందం లేదా? ఏమో బిడ్డ, పట్నంలో పుట్టి పట్నంలో పెరిగినా అని దానికి పెద్ద రుబాబు ఉంది. దాని లెక్క అందంగా లేడు. ఆ, నా అందానికి తగ్గట్టు ఆస్తి లేదు అని దగ్గర అనుకుంటుందో ఏమనుకుంటుందో. అదంటే తెల్లగా బుర్రగా టీక్ టాక్ తయారై తెల్లగా ఉంటది కదా, అదే మనోడు కర్రెగా ఉంటాడు. దానికి సెట్ కాలేదని పెళ్ళైన సందికి అదే బాధలు ఉంటది బిడ్డ. ఇక బిడ్డ పుట్టినాక ఏం చేయలేనని జరా కొన్ని రోజులు అణిగి మణిగి ఉన్నది కానీ ఎవడోడు ఏమేం నేర్పిండో యువతవతి ఏమేం మరుగు మందు పెట్టి మార్చిందో గాని అది మొత్తం ఆందికే మళ్ళీంది బిడ్డ. ఒక్క నిమిషం ఇట్లా ఖాళీగా ఉండదు. ఫోన్లు పొక్కలు చెవు కాడ పెట్టుకొని గుయ్యా గుయ్యా కలుగుతూనే ఉంటది. ఇక మానవుడు పొద్దుగల్ల మబ్బుల లేచిపోయిందంటే చీకట్లకు వస్తాడు. ఆడొచ్చేదాకా పిల్లని అంగన్వాడికి పంపించి ఇంట్లోనే వంటది. ఇక నేనేం చేస్తుందని త్వరలకు పోయి తొంగివాడి చూస్తే అట్లా అమ్మో మా అత్త గిట్లా చూస్తుందమ్మా నన్ను బదలాం లేపుతుందని గట్లా తిట్టి పాడి చేస్తుంది. గట్లా మొత్తుకుంటదని నేను ఇక దాని జోలికి ఇట్లా పోను బిడ్డ. అదేమో గీసొంటి కథలు పడుతుంది పొద్దున సంధి పొద్దుకిందాకా. అరే ఏందే మీది పండుగ పూట ఆగో నువ్వు ఏడ్చేది కాక బుజ్జిని గిట్ల ఏడిపిదని మా దమాగ్ గిట్ల ఉన్నదా అనే మీకు ఆపురి ఆపురి ఎవతో దాని గురించి ఏంది మీరు బాధపడేది. ఆ మన కొడుకు రాత ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో, ఆ దేవుడు ఎట్లా రాపిస్తే అట్లా అవుతుందేమో, ఇట్లా జరిపిస్తే అట్లా అవుతుందేమో అని సపదట్టుండే తల్లి అని అంటే ఆగు ఏందే శోకాలు పెట్టి ఏడుస్తున్నావు ఈ అవదారిద్రం పూకుల మొడ్డ. తండ్రి కంటే ఎక్కువ తల్లికే బాధ అవుతుందయ్యా. నీకే మెరక నా కొడుకుని ఎంత గౌరవంగా సాది పెంచి పెద్ద చేసిండు. మన ఊర్లో ఎవ్వడి 30,000 జీతము 10,000 జీతం తెచ్చి పెళ్ళం చెట్లు పెట్టే మొగడు నా ఒక్క కొడుకేనయ్యా. గంత మంచి మొగోడు ఎవ్వరు లేరయ్యా ఈ ఊర్లో. గసంటోని బాధ పెట్టి ఆగం చేస్తుందంటే ఏ తల్లి పానమైనా కలకల అనదా చెప్పు. చెప్పవేదత్తమ్మా సప్పుడు సరి చేయకుండా గట్ల నిలబడ్డమేంది. ఎవడో ముక్కు ముఖం తెలివని లంజ కొడుకుని ఎందుకు రప్పించుకున్నావత్తమ్మా ఇంటి దాకా లోపలికి ఎందుకు రప్పించినావు చెప్పు నాకు. నాకు తెలియదు బిడ్డ, నేను ధర్మంగా చెప్తున్నా. ఎవడమ్మా ఆయన, ఎవరమ్మా, ఎవరి బిడ్డ చెప్పు అనంటే అయ్యో మా ఇంటి ఎదురుగా ఇల్లేనమ్మా, మా ఊరేనమ్మా, మాకు దూరపు చుట్టాలు అవుతారు, ఏ చుట్టం తీరు చుట్టం అనుకొని చూడాలమ్మా, వరుస కల్లుడు అవుతాడు అని అంటే సరైతే బిడ్డ ఎవరికో పెట్టేదేంది చుట్టం అవుతాడు అంటుందా బుక్కడి బువ్వ తినిపోతాడేమని నేను రప్పించిన బిడ్డ. నన్ను అన్యాయంగా బదలాం చేయకు నాయనా. అవునానే నాకు లేని చుట్టము మీ అమ్మోళ్ళకి లేని చుట్టము ఇంకా నీకు అలాగ చుట్టం అవ్వడే నీకు ఈడు. ఎట్లకించి చుట్టం అవుతాడే ఈడు. ఒరేయ్ బోడ మీసాలోడా, ఒరేయ్ ఆడెత్తులోడా, యువతిరా గది నీకు చుట్టం ఏమైతుందిరా చెప్పు. దానికి నువ్వు చుట్టాను అవుతావా, నీకు అది చుట్టం అవుతుందా, ఎట్లయితే చెప్పురా. అయ్యో మనందరము ఒకటే ఊరు కదా బావా, వరుసకు మరిదైతాడని ఎట్లంగా పోతాయి కనిపిస్తాడని లోపలికి పిలిచిన బావా. ఇక ముఖమంతా వాడిపోయింది, పొద్దునుంచి తినలేదేమో అని బుక్కడి తిని పోదురా చిన్న అనంటే లోపల దాకొచ్చిండు బావా. నువ్వెందుకు అట్లా చిన్నదానికి పెద్దగా రచ్చ రచ్చ చేసి డబల్ మీనింగ్ గా ఆలోచించి ఎందుకు బావా అట్లా పరాయి అర్థాలు చేసుకుంటావేంది? అంతేనా, నేను అవులగాని కదనే పెద్ద నన్ను అవుల పూకొని వేసినావు. ఇక ఆట అంటే ఆట ఆడుకుంటున్నావు ఈ అవ్వ. అయ్యో నా పెళ్ళము అందగత్తే నాకే దొరికింది, ఇంకొవ్వరికి దొరకలేదు. ఇక నా అందమైన పెళ్ళాన్ని ఇంటికి బయటికి వెళ్ళకుండా మంచిగా సాదాలి, ఏదంటే అది కాదనుకుంటా ఇప్పియాలి, మంచిగా గౌరవంగా చూసుకోవాలి, ఇష్టంగా మంచిగా ఉండాలి అని నేను అనుకుంటే ఇక నువ్వేంది ఏసుంటి కథలు పడుతున్నావు. ఆ ఏదైనా పనికి పంపిస్తే అప్పుడు తెలుస్తుండే బిడ్డ నా కష్టమేందో అదేందో నా ప్రేమ ఏందో అన్నీ తెలుస్తుండే నీకు. అయ్యో ఎందుకు తీ అందరి లెక్క నా పెళ్ళాన్ని పనికి పంపిస్తే మంచిగా ఉండదు, చిన్నపిల్ల తల్లేనాయే, పిల్లని చూసుకుంటే ఇంట్లోనే ఉంటదేమో, నాకేం తక్కువ, నేను పొద్దుగల లేచి కష్టానికి పోతా, ఇక కష్టపడ్డ పైసలన్నీ దీని చేతనే పెడతా అని నెల జీతం తెచ్చినట్టు నీకే దాపరిస్తే కదనే. ఆ దావకనకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దావకనకు గుంట పోతుంది ఇట్లా మా దోస్తు కానీ కారు తీసుకొచ్చి
కార్లనే తీసుకుపోయి కార్లనే దించిపోయేది. గసుంటి దాన్ని నిన్ను బయటికి వెళ్ళకుండా చూసుకుంటే నువ్వు గిసొంటి కథలు పడుతున్నావా? ఈడెవడో గిట్ల నాకు తెలవదే. ఈడు మా ఊర్లో ఉంటున్న సంగతి గిట్ల నాకు ఎరకలేదు గాని, నీకు మనూరోడే వరుసకు మరుదైతాడన్న సంగతి గిట్ల ఎరుకయిందా? అబ్బా! ఎంత తెలివి కల్లదానివే నువ్వు. అరే అన్న, బుజ్జిని అంగన్వాడికి మా ఇంటి ముందరికే తోలుకోపోతుంది కదా, ఇక గట్లని పరిచయం అయింది వదినే. నువ్వు ఏదేదో ఆలోచించుకొని ఏమేమో మాట్లాడుతున్నావు. అన్న నన్ను బదలాం లేపకన్నా. ఊర్లో గిట్ల లొల్లి పంచాయతీ పెట్టినామనుకో అందరికి ఎరుకైతుంది, గలీజ్ పేరు వస్తుందన్నా. నాకు ముందే పెళ్లి కాలేదే, మళ్ళీ పిల్లని చేసుకుందామన్నా ఎవడియడు. నా బతుకు ఆగం చేయకన్నా, నా జీవితం నాశనం చేయకన్నా. థూ నీ బతుకుల చెప్పు, ఎట్లున్నవురా? నీ ముఖం ముఖం లెక్క ఉన్నాదిరా. ఏమైనా ఆడదాని లెక్క మీసాలు పెంచుకోవు, గడ్డం ఉండదు, అన్ని తీసేస్తావు ఆడెత్తులోనివి. ఈ అవ్వ నువ్వేందిరా నాకు చెప్పేది? జరుండు మీ అయ్యకు మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పి ఇజ్జత్ దీపిస్తానా దీపియనా చూడు. ఇక గాళ్ళందరూ ఎందుకురా, నీ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, గాళ్ళతోనే నీ బద్దలు బాగా రిప్పిస్తా. ఏమనుకుంటున్నావో బిడ్డ? ఏం తెలియదు నీడు ఎడ్డి పూకోడు. ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు, పొద్దుగాల లేచి డ్యూటీకి పోతాడంటే మళ్ళీ చీకట్లకి ఇంటికి వస్తాడు. ఇంకేం ఎరకలేదు అనుకుంటున్నావు కానీ. సరే బిడ్డ, చూపిస్తా నీ సంగతి. నువ్వు ఏం అక్కరకు మా అత్తగారింటికి వచ్చినావో, వస్తే గిస్తే నేను రావాలే. మా అత్తగారింటి కాడ నాకు పని ఉంటుంది. నువ్వు ఒవ్వడివిరా, చుట్టం కానీ పక్కన కానీ నా పెళ్ళం పక్కన నిలబడి మాట్లాడుతున్నావు అంటే ఎంత ధైర్యం కల్లోనివిరా నువ్వు. జరుండు నీ సంగతి ఏందో తెలుస్తా. దోస్తులు ఇదేనులైన మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు. ఈ వీడియోస్ చాలా బాగుంటున్నాయి. పెట్టాక కంటిన్యూషన్ పార్ట్స్ తీసుకురండి. రోజు 3 వీడియోస్ పెట్టినక ట్రై చేయండి అని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఒక్క వీడియో చేయాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది దోస్తులు టైము. ఇంకా చిన్న పిల్లల్ని పెట్టుకొని డైలీ 2 వీడియోస్ చేయాలంటేనే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా కష్టాన్నైనా మీకోసం ఇష్టంగా చేసుకొని మేము మీ ముందుకు రోజు 2 వీడియోలు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు చేసే సపోర్టు అంతో ఇంత ఉండదు దోస్తులు. ప్రతి వీడియో కూడా చిన్న లైక్ చేయరు అంతే. మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది, ఎంతో హ్యాపీగా ఉంచుతుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో రేపు మార్నింగ్ మీది ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీట్ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.